మండలంలోని తిర్పిలి గ్రామ సమీప రైస్ మిల్లులో పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ధాన్యం తక్కువగా వచ్చినట్లు అధికారులకు సమాచారం రావడంతో నిన్న సాయంత్రం నుండి రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టారు. తప్పుడు వివరాలను నమోదు చేసి ధాన్యాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉన్న 2 లారీలను ప్రభుత్వ గోదాములకు తరలించినట్లు తెలిపారు. ఇక నిర్వహణ రైస్ మిల్లులో 1789, ప్రతిమ రైస్ మిల్లులో 1222 మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువగా వచ్చినట్లు గుర్తించారు. 3 సీజన్లకు సంబంధించిన 6 కోట్ల విలువైన ధాన్యం తక్కువగా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రైస్ మిల్లకు పోలీస్ శాఖ వారితో పౌర సరఫరాల శాఖ సంయుక్తంగా రావడం జరిగింది. దానిలో మనకు ఉన్నటువంటి 2 లారీలలో లోడ్ చేసినటువంటి వరిధాన్యం సస్పెక్టెడ్ కింద చూసుకోవడం జరిగింది. దానిలో ఎవరైతే ఓనర్స్ లారీ డ్రైవర్స్ ఉన్నారో లారీ డ్రైవర్ సుల్తానాబాద్ వెళ్తున్నాను మన రైస్ మిల్ పేరు వచ్చి చెప్పడము, మళ్ళీ తదుపరి వెంటనే మారడం తోటి సస్పెక్ట్గా భావించి దానిని ఇమీడియట్గా ఆ రాత్రి మనం పీవీ చేయలేము, ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేమన్న తోటి పంచనామా నిర్వహించి పేపర్ సీల్స్ వేసుకొని మార్నింగ్ వచ్చి దీని యొక్క పూర్తి తనిఖీని పరిశీలన చేయడం జరిగింది. సంయుక్తంగా పోలీస్ శాఖ మరియు సివిల్ సప్లైస్ అండ్ రెవెన్యూ తహసీల్దార్ ద్వారా కలిపి తనిఖీ చేయగా ప్రతిమ ఆగ్రో ఇండస్ట్రీస్లో 1789 మెట్రిక్ టన్స్ తక్కువగా వచ్చినాయి. అదేవిధంగా ఖరీఫ్లో వచ్చేసి 1222 మెట్రిక్ టన్స్ల ధాన్యము తక్కువగా వచ్చింది. ఏవైతే 2 లారీలు మనకి సస్పెక్టెడ్గా ఉన్నాయో దానిని ఇమీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి రైస్ మిల్లకు ఆ ప్యాడీని ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ సంబంధించిన ప్యాడీ